Hello, welcome to GVR Cricket Talks. Please subscribe to my channel. టిమ్ డేవిడ్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్. టిమ్ డేవిడ్ సునామీ చిన్నస్వామి స్టేడియంలో ఇలాంటి పదాలు తన ఇన్నింగ్స్ ముందు చాలా తక్కువ. అంత అద్భుతంగా సాగింది టిమ్ డేవిడ్ బ్యాటింగ్ వచ్చేసి. ఎంతగా రెచ్చిపోయాడంటే సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ అద్భుతమైన హిట్టింగ్తో జట్టుకి మంచి విజయాన్ని అందించాడు. ఇక్కడ రెండు జట్ల మధ్య తేడా అదే, టిమ్ డేవిడ్ ఇన్నింగ్సే ఖచ్చితంగా. అంత అద్భుతంగా సాగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మ్యాచ్ నెంబర్ 11 ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఎట్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరులో జరిగింది. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి మొదటగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. సిఎస్కే ఒక చేంజ్తో బరిలో దిగింది. జేమీ ఓవర్టన్ని ఫైనల్ 11లో చేర్చింది. ఆర్సీబీ అన్చేంజ్డ్. ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వచ్చారు. ఫస్ట్ 3-4 ఓవర్స్ ఒక బౌండరీ కూడా రాలేదు. 2Ds వచ్చాయి, 3s వచ్చాయి, సింగిల్స్ బాగా వచ్చాయి, కానీ ఎంత కొట్టినా బాల్ మాత్రం పెద్దగా బౌండరీకి అయితే వెళ్ళట్లేదు. అవుట్ఫీల్డ్ చాలా స్లోగా ఉండటం, బాల్ కూడా బ్యాట్ మీదకి అంత స్లోగా రావడంతో ఇద్దరు ఇబ్బంది పడ్డారు. అయినా రన్ రేట్ మాత్రం పర్లేదన్నట్టుగా సాగింది. ఈలోపు విరాట్ కోహ్లీ అంశుల్ కాంబోజ్ బౌలింగ్లో ఒక హిట్ చేస్తే శివన్ దుబే క్యాచ్ మిస్ చేశాడు. దీని వెంటనే విరాట్ కోహ్లీ ఒక 6 2 బౌండరీలు కొట్టాడు. మళ్ళీ అదే అంశుల్ కాంబోజ్ బౌలింగ్లో శివన్ దుబేకి లాంగ్ ఆన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈసారి శివన్ దుబే ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ క్యాచ్ మిస్ చేస్తే విరాట్ కోహ్లీ అంత ఈజీగా వదలడు కదా. కానీ అన్ఫార్చునేట్లీ మళ్ళీ శివన్ దుబేకి సేమ్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. 38 రన్స్, విరాట్ కోహ్లీ 25 రన్స్ కొట్టాడు 155 ప్లస్ స్ట్రైక్ రేట్తో. దాని వెంటనే ఫిల్ సాల్ట్ గేర్ మార్చాడు అండ్ లోకల్ బాయ్ దేవదత్ పడిక్కల్ ఇద్దరు కలిసి స్కోర్ బోర్డ్ని పరుగులెత్తించారు. మరో 50 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఫిల్ సాల్ట్ కూడా అద్భుతంగా ఆడాడు. 45 రన్స్ ప్లస్ స్కోర్ చేశాడు 150 ప్లస్ స్ట్రైక్ రేట్తో. విరాట్ కోహ్లీ అవుట్ అవగానే తన గేర్ మార్చి ఇన్నింగ్స్ని ముందు తీసుకెళ్లాడు. ఎలాగో దేవదత్ పడిక్కల్ యాజ్ యూజువల్గా ఉన్న డొమెస్టిక్ సూపర్ ఫామ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్తో జట్టు విజయంలో ఒక కీ రోల్ ప్లే చేశాడు దేవదత్ పడిక్కల్. ఇద్దరి మధ్యలో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఫిల్ సాల్ట్ అవుట్ అయినా కానీ తర్వాత కెప్టెన్ రజత్ పటిదార్ రాకతో ఇంకా రన్ రేట్ దూసుకెళ్ళింది. మళ్ళీ రజత్ పటిదార్ అండ్ దేవదత్ పడిక్కల్ మధ్యలో మరో 50 రన్స్ పార్ట్నర్షిప్స్. ఇలా పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతూనే జట్టు భారీ స్కోర్ చేస్తాయి ఎప్పుడైనా. రజత్ పటిదార్ వచ్చి రావడంతోనే సిక్సర్లతో విజృంభించాడు. తను కూడా 19 balls 48 రన్స్, ఓన్లీ కేవలం ఒక బౌండరీ, 6 సిక్సెస్ కొట్టాడు. 250 ప్లస్ స్ట్రైక్ రేట్తో అద్భుతమైన హిట్టింగ్ చేశాడు. పడిక్కల్ అవుట్ అయ్యాడు 14.1 ఓవర్స్ దగ్గర. వచ్చాడు బిగ్ మ్యాన్ టిమ్ డేవిడ్. ఫస్ట్ 6 balls 3 రన్స్ కొట్టాడు. బాబు బాల్స్ వేస్ట్ అన్న చేస్తున్నాడన్న టైంలో స్టార్ట్ చేశాడు. నూర్ అహ్మద్ బౌలింగ్లో అద్భుతమైన హిట్టింగ్తో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. ఎక్కడికో తీసుకెళ్ళాడు ఇన్నింగ్స్ని. దెన్ నెక్స్ట్ 18th ఓవర్లో తన స్కోర్ 14 balls 28 రన్స్ ఉన్న టైంలో అంశుల్ కాంబోజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లెగ్ సైడ్ తన ఆఫ్ సైడ్ జరిగి ఆడితే లెగ్ సైడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అన్ఫార్చునేట్లీ అది నో పోయింది. అదే కొంప ముంచింది సిఎస్కి. నో బాల్ ఫ్రీ హిట్ని ఫుల్ టాస్ని స్ట్రైట్ సిక్సర్గా తరలించాడు. తర్వాత మరో బౌండరీ కొట్టాడు. ఇక 19th ఓవర్ జేమీ ఓవర్టన్ వచ్చాడు. ఇక బాల్ ఎట్టేయాలని కూడా తెలియట్లేదు జేమీ ఓవర్టన్కి. ఫస్ట్ 4, తర్వాత 2D, తర్వాత వరుసగా మళ్ళీ 3 సిక్సర్లు. ఆ ఓవర్లో టోటల్గా 4 సిక్సర్లు, 4, ఒక 2D, 30 రన్స్ కొట్టాడు. ఆ దెబ్బతోటే స్కోర్ అంతా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక 6 అయితే గ్రౌండ్ అవతల పడింది, 106 meters. టిమ్ డేవిడ్ విధ్వంసం ముందు చెన్నై బౌలర్లు అందరూ చిన్నపోయారు చిన్నస్వామి స్టేడియం. అంత విధ్వంసంగా సాగింది. ఈవెన్ రజత్ పటిదార్ అద్భుత ఇన్నింగ్స్ కూడా చిన్నపోయింది టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్ ముందు. అలా సాగింది టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్. 8 సిక్సర్లు కొట్టాడు. జస్ట్ 25 balls 70 రన్స్ కొట్టాడు. వచ్చిందే 6 ఓవర్స్ బిఫోర్. తనొక్కడే 70 రన్లు కొట్టాడు. టీం అంతా 70 రన్లు కొడుతుంది అనుకుంటే తనొక్కడే 70 రన్లు కొట్టాడు. అంత బాగా సాగింది. భీకరమైన ఇన్నింగ్స్. బిగ్ మ్యాన్ తన ఎంత ప్రమాదకరమో ఫినిషర్గా ఆపోజిట్ టీమ్స్ అందరికీ తెలిసింది ఇన్నింగ్స్తో. మామూలు ఇన్నింగ్స్ కాదు, అద్భుతమైన ఇన్నింగ్స్. టోటల్లీ ఇక వికెట్ పోకుండా 250 రన్స్ చేసింది ఆర్సీబీ. జస్ట్ 3 wickets 20 ఓవర్స్లో. చెన్నై బౌలర్లు అందరూ went for lot of runs. ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, అంశుల్ కాంబోజ్, ప్రతి ఒక్కరు ఎవ్రీబడి
ఎక్కడ కంట్రోల్ చేయలేకపోయారు. భారీగా పరుగులు ఇచ్చారు. శివం దుబే 2 ఓవర్లు వేసిన 30 రన్స్ ఇచ్చాడు. అందరూ ఒక్కరు కూడా ఎకనామికల్లీ కొంచెమైనా కంట్రోల్ లేకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దెన్ 251 భారీ టార్గెట్తో చెన్నై ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. సంజు సామ్సన్ ఒక సిక్సర్ కొట్టాడు, రుతురాజ్ గారు కూడా సిక్సర్ కొట్టాడు. వెంటనే రుతురాజ్ గారు కూడా కొట్టాడు. ఇద్దరు జాకబ్ డఫీకి దొరికిపోయారు. జాకబ్ డఫీ చేసిన 2 వికెట్లే. తర్వాత గో ఇంటూ లాట్ ఆఫ్ రన్స్, 50+ రన్స్ ఇచ్చాడు 4 ఓవర్లు. వరుసగా 3 వికెట్లు పడ్డాయి చెన్నైవి. ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యారు. వన్ డౌన్ యంగ్ ఆయుష్ మాత్రే కూడా భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. ఇంత పెద్ద టార్గెట్లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? అయినా కానీ సర్ఫరాజ్ ఖాన్ ఫిట్గా మారాడు. డొమెస్టిక్లో అద్భుతంగా ఎప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తాడు. 85, 89 యావరేజ్ ఉంటుంది బ్రాడ్మన్ లాగా. అందుకే డొమెస్టిక్ బ్రాడ్మన్ అంటారు తనని. అంత అద్భుతమైన డొమెస్టిక్ ప్లేయరు తన వెయిట్ తగ్గించుకొని ఫిట్గా మారి ఈసారి ఐపీఎల్లో తడాకా చూపిస్తున్నాడు. 3 మ్యాచ్ల్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సర్ఫరాజ్ ఖాన్. టీమిండియా టెస్ట్ టీంలోకి రావడం కోసం గంట కొడుతున్నారు సెలెక్టర్లకి. అద్భుతమైన హిట్టింగ్తో ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. ఐ థింక్ ఫస్ట్ 50 సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్లో. సూపర్గా బ్యాటింగ్ చేశాడు, ఎదురుదాడి చేశాడు. 3 వికెట్లు పోయినా కానీ ఆర్సీబీ బౌలర్లందరినీ ఉతికారేశాడు. 50 రన్స్. మధ్యలో కార్తిక్ శర్మ ఫెయిల్ అయ్యాడు. ఒక్క వరుస ఇంటర్వెల్ టైమ్స్లో వికెట్స్ పడుతున్నా కానీ స్కోర్ బోర్డ్ మాత్రం పరుగులు ఎత్తింది. కారణం సర్ఫరాజ్ ఖాన్ ఇన్నింగ్స్. ఆ తర్వాత ప్రశాంత్ వీర్ అండ్ శివన్ దుబే మధ్యలో ఒక చిన్న క్యామియో పార్ట్నర్షిప్. తర్వాత ప్రశాంత్ వీర్ అండ్ జేమీ ఓవర్టన్ ఇద్దరు అద్భుతమైన హిట్టింగ్తో అసలు ముందు తీసుకెళ్లారు ఇన్నింగ్స్ని. ఇక్కడ చేసినంత ఆర్సీబీ బౌలర్లు అందరూ ఫస్ట్ త్వరగా 4 వికెట్లు పడ్డాయని బౌలింగ్ని అడ్డదిడ్డమైన బౌలింగ్తో అటు ఇటు ఎటు పడితే అటు వేసేసారు. కంట్రోల్ లేకుండా పోయింది. ప్రతి ఒక్కరు లైన్ లెంత్ మెయింటైన్ చేయక ఎటు పడితే అటు బాల్ వీసేది. జాకబ్ డఫీ కానీ భువనేశ్వర్ కుమార్ ఎప్పుడు లైన్ లెంత్ వేస్తాడు, బౌలింగ్ సరిగా చేయలేదు. కృణాల్ పాండే అయితే ఎక్కడ బాల్ వేస్తుండో కూడా తెలియట్లేదు. 2 వికెట్లు వరుస వికెట్లు తీసి బ్రేక్ త్రూ ఇచ్చిన తర్వాత కూడా మంచిగా వేయాల్సింది. వికెట్ కొట్టినా లైన్ లెంత్ వేస్తే అది వేరే ఉంటుంది. కానీ లైన్ లెంత్ గతి తప్పారు. ఎటు పడితే అటు బాల్ వేయటం, వాళ్ళు ఊపటం, బౌలర్తో కొట్టించుకోరు. ఆఖరికి అంశుల్ కంబోజ్ కూడా చిన్న క్యామో ఇన్నింగ్స్. అందుకే పెద్ద మార్జిన్తో గెలవాల్సిన మ్యాచ్ని 43 రన్స్తో గెలిచారు. అది కూడా పెద్ద మార్జినే కానీ ఇంకా ఎక్కువ రన్స్తో గెలవాలి. 80-90 రన్స్తో గెలవాల్సింది మ్యాచ్ని యాక్చువల్గా ఫస్ట్ రన్ సిచ్యువేషన్కి. కానీ చిన్న క్యామో ఇన్నింగ్స్ ఆడిపించారు చెన్నై లోయర్ ఆర్డర్తో. ఆ స్కోరు 207 దాకా పోయింది. జాకబ్ డఫీ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. 4 ఓవర్స్ 58 రన్స్ ఏమి వచ్చాడు. ఫస్ట్ 2 వికెట్స్ తీయడం తప్పించి తను చేసింది ఏం లేదు. 2 జట్లలో మోస్ట్ ఎకనామికల్ బౌలర్ సుయేష్ శర్మ మాత్రమే 4 ఓవర్స్ జస్ట్ 21 రన్స్ ఎంతో ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. అద్భుతమైన బౌలింగ్ చేశాడు. యంగ్ గై, లెగ్ స్పిన్నర్, మంచి బౌలింగ్, మంచి గూగులీలతో ఆకట్టుకున్నాడు. తర్వాత అభినందన్ సింగ్ కూడా 1-2 షాట్లు కొట్టినా కానీ తన బౌలింగ్లో అద్భుతమైన స్లో రన్స్తో మంచి లైన్ లెంత్తో సేమ్ లైక్ భువనేశ్వర్ కుమార్ లాగా ఆకట్టుకున్నాడు. కానీ ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ ఫెయిల్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ కూడా ఎటు పడతాడు బెర్త్ తప్పింగ్ బాల్స్, ఆఫ్ సైడ్ లెగ్ సైడ్ పడితే వేసాడు షార్ట్ కొట్టే విధంగా. ఓవరాల్గా చెన్నై మరో డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. అడపదడుపులు వేసి 43 రన్స్తో ఓడిపోయినా కానీ హ్యూజ్ డిసప్పాయింటెడ్ టు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోవటం. ధోని ఎప్పుడు వస్తాడు, డేవాల్డ్ బ్రీవర్స్ ఎప్పుడు జట్లు చేరితే టీవీలోకి వస్తే ఏమన్నా ఓపెన్ చేస్తారో చూడాలి. విజయాలు ఆర్సీబీ వరుసగా 2వ విజయంతో టేబుల్ టాపర్గా నిలిచింది. వాళ్ళ బ్యాటింగ్ చూసినాం ఎంత అద్భుతంగా ఉందో. బౌలింగ్లో లైన్ లెంత్ పాటించాలి చిన్నస్వామి స్టేడియంలో మెయిన్. లేకపోతే స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉన్న టీం మీద ఇలాంటి బౌలింగ్ వేస్తే గెలవలేరు. 280 కొట్టినా కొడతారు. ముంబై కానీ ఢిల్లీ, పంజాబ్ లాంటి టీంలు 250 అబవ్ ఉందా కానీ చెక్ చేస్తారు ఇట్లా బౌలింగ్ వేస్తే. చెన్నై వికెట్స్ కోల్పోయింది కాబట్టి సరిపోయింది. ఓవరాల్గా ఆర్సీబీ బ్యాటింగ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. చెన్నైలో టాప్ ఆర్డర్ ఫెయిల్ అవడంతోనే ఓడిపోయారు అంతే. 2 జట్ల మధ్య తేడా అది. అండ్ టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్. ఓకే గైస్, ఆర్సీబీ అద్భుతమైన విక్టరీ. ఇది ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్యలో మ్యాచ్ అనాలిసిస్. మరో
మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్.